లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు చెంపాపేట ప్రాంతంలో ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. అసలు ఎల్పిడిఓ ఈ బంద్ చేయడానికి కారణం ఏంటి? ఈ బంద్ వెనక ఉద్దేశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు భరత్ గారితో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. భరత్ గారు, చంపాపేట డివిజన్ వరకే మీరు ఎల్పిడిఓ ఆధ్వర్యంలో ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. ఏంటి బంద్కి పిలుపునివ్వడానికి కారణం ఏంటి? బంద్ వెనక ఉద్దేశం ఏంటి? రైట్ అండి. మీరు గత కొద్ది రోజులుగా మీరు ఒకవేళ కనుక వార్తని కనుక చూసినట్టయితే మా చంపాపేట్ మా స్థానిక కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి గారు మరణించడం జరిగింది. స్వర్గీయులయ్యారు 24 జనవరి. సో అది రాత్రి సమయం. 25న అంత్యక్రియలు జరిగాయి. 26న గణతంత్ర దినోత్సవం. సో ఈ 3 రోజులు కూడా అంతా కూడా ఎలా అంటే గణతంత్ర దినోత్సవం జాతికి సంబంధించినటువంటి విషయం. సో 27ను మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఒక కార్పొరేటర్ సెగ్మెంట్కి సంబంధించి అంటే ఓ చంపాపేట్ డివిజన్కి సంబంధించి ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు. సో అతను అందరికీ సుపరిచితమే. సో ఒకసారి ఒక ప్రజానాయకుడు కనుక ఎన్నుకోబడ్డ తర్వాత తాను ఆకస్మికంగా మరణించినట్టయితే మనం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరం కూడా, ఎందుకు అంటే ఇవాళ మన ఇంట్లో ఒక పెద్ద ఆయన పోయినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి ఏదైనా సమస్య ఉందంటే మీ నాన్నగారికో లేకపోతే మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి ఎవరికో ఒకరికి చెప్తారు. కానీ ఒక డివిజన్కి సంబంధించినటువంటి ఏదైనా సమస్య ఉంటే అతను గెలిచిన తర్వాత ఏంటంటే అతని రాజ్యాధికారం ఏమని చెప్పింది, నువ్వు ఈ డివిజన్కి పెద్ద అని చెప్పింది. సో ఏ సమస్య వచ్చినా కూడా ఏదొచ్చినా కూడా మొట్టమొదలు వచ్చి నిలబడే వ్యక్తులుగా ఉంటారు వాళ్ళు. సో అలాంటి వ్యక్తులకు మనం ఇచ్చే గౌరవము ఏదో ఒక రోజు మనం స్వచ్ఛందంగా బంధువుకి పిలుపునిచ్చుకోవాలి. అండ్ అలా కుదరనిచ్చో నల్ల చొక్కానో నల్ల బ్యాచ్నో ధరించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నల్ల బ్యాడ్జ్ ధరించడానికి కారణం అదేనా? ఎస్, అదే చెప్పడమే నా ప్రయత్నం అండి. సో ఇవాళ ఏంటంటే అండి అర్ధాయుష్యుతో చనిపోయాడు తను. ఒక మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు. నేను పార్టీలకు అతీతంగా వాళ్ళ నివాసం దగ్గర కూడా ఒక సమావేశం ఏర్పరిచామన్నమాట. ఎటువంటి స్వలాభం కాదు, ఇది మన ఇంటి విషయం. ఇది చంపాపేట్కి సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి కార్పొరేట్ డివిజన్కి సంబంధించి ప్రజల చేత ఎన్నుకోబడ్డ, ఎందుకంటే లాస్ట్ కొద్ది రోజులు 5 years బ్యాక్ ఎలక్షన్స్ అయ్యాయి. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరు పోటీ చేస్తారు. నేను పెద్దగా ఉంటా నేనవుతా అనేసి. సో అయిన తర్వాత అంటే ఒకసారి గెలిచిన తర్వాత ఆ వ్యక్తి కార్పొరేటర్ ఉండొచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, మినిస్టర్ ఉండొచ్చు, లేకపోతే చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు. గెలిచిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉండాలి అంటే 58% ఓట్స్తో గెలిచామా లేకపోతే 60% ఓట్స్తో గెలిచామా కాదు. ఒక్కసారి గెలిచిన తర్వాత మీరు 100% అందరినీ చూసుకోవాల్సి వస్తుంది. అలాగే గెలిచిన కార్పొరేటర్ గురించి కూడా అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మద్దతు తెలపాలి. మద్దతు కాదు, అది బాధ్యత. అది ఎందుకంటే ఏదన్నా రోడ్డు పైన కానీ ఏదన్నా జరగకూడదు. మన దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తండి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. మొట్టమొదటి నిలబడ్డ వాళ్ళు ఎవరండి? ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం. సో అలాంటి వాళ్ళని మనం గౌరవించుకోకపోతే సమాజంని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం అనే దానిపైననే ఈ పిలుపునిచ్చామన్నమాట. అది స్వచ్ఛందంగా బంధు. మీ కార్యకలాపాలు ఒకవేళ చేయాలనుకుంటే ఒక బ్యాచ్ ధరించడము లేకపోతే నల్ల చొక్కా ధరించేసి తనకు ఒక శాంతిపూర్వకమైనటువంటి వాతావరణాన్ని అక్కడ తన యొక్క మెసేజ్ ఆ కుటుంబాన్ని కానివ్వండి, ధైర్యం అండి, మనోధైర్యం. మధుసూదన్ రెడ్డి గారు అక్కడ ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తూ ఉంటారా? ఎస్ అండి. అంటే కార్పొరేటర్గా తను పలు కార్యక్రమాలు అద్భుతంగా చేశారు. అండ్ తన యొక్క వ్యక్తిగతంగా, ఎందుకంటే పార్టీ పరంగా నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదండి. కానీ ఒక ప్రజానాయకుడుగా ఎన్నుకోబడ్డ తర్వాత అందరికీ సముచితమైనటువంటి న్యాయం చేశాడనేది అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి తరచూ వినబడుతున్నటువంటి విషయం. ఇవాళ మధుసూదన్ రెడ్డి అనే కాదండి, మేము లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఏ నాయకుడైనా కానీ కూడా, అంటే ఇవాళ మా దగ్గర అయింది కాబట్టి మీ ముందు కనపడుతున్నాను, కానీ మామూలుగా ఈ విషయాన్ని నేను పదే చెప్తాను అనమాట. ఒకసారి ఒక ప్రజానాయకుడు ఆకస్మికంగా మరణించినప్పుడు రాజకీయాలను పక్కన పెట్టాలి. అక్కడ విషయం ఏంటంటే శవ రాజకీయాలు చేయొద్దు. సో ఇవాళ ఆ నాయకుడు పోయాడు కదా, రేపు పొద్దున ఇంకొక నాయకుడు ఉండొచ్చు, ఇంకో పార్టీని ఉండొచ్చు. అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మేము ఇలాంటి పిలుపునిస్తాం. తద్వారా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలి, అరే మనం ఎన్నుకోబడ్డటువంటి నాయకుడికి మనం ఇచ్చే నివాళి ఇది.
అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మళ్ళీ దాని తర్వాత కాలేజెస్, మళ్ళీ దాని తర్వాత హాస్పిటల్స్, హోటల్స్, ప్రతి ఒక్క సంస్థలు, వ్యాపారవేత్తలు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మన ఇంట్లో ఒక వ్యక్తి పోయాడు అన్నట్టుగా ఫీల్ అవ్వాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి ఒక న్యాయం చేసినట్టు ఉంటుంది. అండ్ ప్రజల యొక్క చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకుడు కూడా ఆలోచించాలి, ప్రజలు ఇచ్చినటువంటి పదవికి నాకు ఇవాళ ఇలా నివాళులు అర్పిస్తున్నారు, వేరే నాయకులకు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఇవాళ ఈ పార్టీ గెలవచ్చు, రేపు ఇంకొక పార్టీ గెలవచ్చు, ఏ పార్టీ గెలిచినా కానీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకుడికి ఖచ్చితంగా ఇలాంటివి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది స్వచ్ఛందంగా బంద్ పాటించాలి. ఆ వ్యక్తిని ఏదో ఒక రోజు, సరే మేమంటే 27 అనుకున్నాం, మీకు నచ్చింది 10 రోజులలో ఏదో ఒక రోజు మీకు నచ్చిన రోజు చెయ్యండి, కానీ ఆ మనిషిని నివాళులు అర్పించండి అన్నది మన బాధ్యత. సో ఈ విషయాన్ని నేను పదే ఎందుకు చెప్తున్నానంటే అండి, మీకు ఒక 8 years బ్యాక్ గమనించినట్టయితే సైదాబాద్లో ఉన్నటువంటి కార్పొరేటర్, అంటే మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆకస్మికంగా మరణించడం జరిగింది. అంటే అప్పుడు వాళ్ళ మిస్సెస్ కార్పొరేటర్గా ఉండే. సో ఆ సందర్భంలో కూడా మనము, ఎందుకంటే మా సైదాబాద్ డివిజన్ కాదు, మాది చెంపపేట డివిజన్, ఆ సందర్భంలో కూడా ఏంటంటే సైదాబాద్ డివిజన్ బంద్కు మేము పిలుపునిచ్చాం, స్వచ్ఛందంగా చేయండి అని చెప్పాం. ఎందుకంటే ఇవాళ ప్రముఖంగా దేవాలయాలు కానివ్వండి, మస్జిద్లు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, ఎవరైనా కానీ కూడా ఏ పండుగ అయినా కానీ కూడా అందరితో కలిసి, ఎందుకంటే ప్రజానాయకుడు కాబట్టి అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే అందరూ ఏకం కావాలి, భిన్నత్వంలో ఏకత్వం, అదే మన భారత తత్వం. సో ఇలాంటి నినాదం ఎందుకు తీసుకెళ్తున్నామంటే, ఇప్పుడు పలు సందర్భాలలో చూశానండి, ఎందుకంటే ఒకరు చనిపోగానే ఏంటంటే ఇంకొక నాయకుడు అరే నేనవుతాను అనే దీంట్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఈ 10 రోజుల మటుకు ఆ కుటుంబానికి అండదండలుగా ఉండాలి, ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలి. ఆ కుటుంబమే కాకుండా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, మా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, మా ఇంట్లో ఒక వ్యక్తి మా నుంచి దూరం అయ్యాడు, మా ఇంట్లో ఒక వ్యక్తి ఇక మళ్ళీ తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయాడు అనే ఆలోచన రావాలి. ఎస్పెషల్లీ పిల్లలలో రావాలి, పెద్దలలో రావాలి. తద్వారా ఏంటంటే ఒకప్పుడు ఇలాగే స్వతంత్ర పనులు కూడా మన గురించి ప్రాణాలు అర్పించి మనకి స్వతంత్రం ఇచ్చారు, మీ నాయకుడిని మీరు ఎన్నుకోమని చెప్పారు. అలా మన నాయకుడిని ఎన్నుకున్నాం కాబట్టి ఇవాళ మన ఇంటి పెద్ద అయినటువంటి ఆ చంపాపేట డివిజన్కి ఎన్నుకోబడ్డటువంటి కార్పొరేటర్ కాబట్టి, కార్పొరేటర్ ప్రథమ ప్రౌఢుడు కాబట్టి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇవాళ మేము బంద్కు పిలుపునిచ్చాం. ఓకే, ఎల్పిడిఓ ఆధ్వర్యంలో ఈరోజు మీరు బంద్కు పిలుపునిచ్చారు, బంద్ కూడా నిర్వహించారు కదా, అసలు ఏంటి బంద్ సక్సెస్ అయిందా? బంద్ సక్సెస్ అనేది బాధ్యతగా తీసుకోవాలని చెప్తున్నటువంటి విషయం అండి. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి చేసినటువంటి బంద్ కాదు, ఒక పిలుపునిచ్చాం, ఎవరు ఇయ్యని పిలుపునిచ్చాం మేము. ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్పాను, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. అండ్ వాళ్ళలో వాళ్ళు కొందరు అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరికి టికెట్. బంద్ ప్రశాంతంగా జరిగిందండి. సో వాళ్ళు తీసుకున్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, వాళ్ళు నల్ల బ్యాచ్ ధరించడము ఇలాంటివి కొందరు మంచి, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలలో వెళ్ళింది. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ కూడా ఈ యొక్క దీంట్లో అందరూ గౌరవించుకోవడం, ఒక మనిషి స్వర్గీయులైన తర్వాత ఆ మనిషి యొక్క గుర్తింపుగా మనము ఒకరోజు మౌనం పాటించడం అనేది మన బాధ్యత. సో దాంట్లో భాగంగా ఏంటంటే వంగ మధుసూదన్ రెడ్డి గారి విగ్రహం చంపాపేట్ చౌరస్తలో కానివ్వండి, లేదంటే కరమంగట్ చౌరస్తలో కానివ్వండి, తన యొక్క విగ్రహాన్ని ఏర్పరచాలనేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ గట్టిగా డిమాండ్ చేస్తుంది, అటు నియోజకవర్గ ప్రజలను కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాన్ని. ఎందుకంటే అర్ధరహితంగా ముగిసినటువంటి జీవితం, ఎన్నో ఆశలతో ఉండొచ్చు నాయకుడు అనేవాళ్ళు. సో ఇవాళ అతను గెలవడానికి ఇంటింటికి వెళ్ళొచ్చు, ఆ దాంట్లో భాగంగా మా ఇంటికి కూడా రావచ్చు, మా చుట్టుపక్కల వాళ్ళతో కూడా కలవచ్చు. సో అందరూ ఆలోచించాలి. ఇవాళ ఈ నాయకుడు కాకపోయినా వేరే ఏ నాయకుడు అయినా కానీ కూడా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎన్నుకోబడ్డటువంటి నాయకుడిని ప్రథమ పౌరుడిగా భావించి ఆ ప్రథమ పౌరుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని గుర్తించి ఈ విషయాన్ని తెలుపుతున్నాం. సో ఇది బంద్ అనేది సక్సెసా ఫెయిల్యూరా అనేది ప్రజలకే వదిలేద్దాం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకే వదిలేద్దాం. ఎందుకంటే ఇవాళ మన ఇంట్లో ఒక వ్యక్తి మన నుంచి దూరం అయ్యాడంటే ఎలా ఉంటామో అలా ఉండాలనేదే మా భావన. సో స్టాచ్యూ ఆఫ్ వంగ మధుసూదన్ రెడ్డి గారు హ్యాస్ టు బి ప్లేస్డ్ ఇన్ చంపాపేట్ ఆర్ ఎల్స్ ఇన్ కర్మన్ఘట్
చౌరస్తా సచ్ దట్ హీఈస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ అనే దాంట్లో, అంటే ప్రతి ఒక్కరికి అతని ఒక విగ్రహ సూచిక అనేది ఉంటే ఏంటంటే రానున్న తరాలకు కూడా అరే ఒక నాయకుడు మనం కోల్పోయాము, చిన్న వయసులో కోల్పోయిన నాయకుడు అనే దానిపైన ఉంటుంది. సో ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం కాదు, ఎలాంటి రాజకీయాలకు పరిమితి లేకుండా స్వచ్ఛందంగా మేము ముందుకు వచ్చి చేసినటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులు కూడా అదే చెప్పామన్నమాట, మేము ఏది ఆశించో లేకపోతే ఏదో చేయాలని కాదు, ఒక ప్రజానాయకుడు ఆ డివిజన్కి పెద్ద, సో ఒక ఇంటికి ఎలా అయితే స్వర్గీయులు అవుతారో అదే విషయానికి మేము వచ్చి మీ ముందుకు చెప్తున్న విషయం ఏంటంటే నల్ల బ్యాచ్ ధరించడము, నల్ల చొక్కా ధరించడము, స్వచ్ఛందంగా బంద్ చేయడము, ఏది పాటిస్తారో పాటించి తన యొక్క కుటుంబానికి ధైర్యం చెప్తూ మన మధ్యలోనే ఉన్నాడని తెలపడమే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.